హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ నీరజ. ఇప్పుడు వచ్చేసి శ్రావణ మాసం స్టార్ట్ అయింది. ఇంకా అందులో తొలి శనివారం అనమాట. ఇంకా మమ్మీ పూజ చేద్దాము మంచిగా, ఇప్పుడే కదా శ్రావణ మాసం స్టార్ట్ అయిందని చెప్పేసి ఇంకా మొత్తం పూజా గది మొత్తం క్లీన్ చేద్దామని చెప్పి మొత్తం అన్ని పటాలు తీసేస్తున్నాము. తీసి మొత్తం అన్నీ ఒక చోట పెట్టేసి ఇంకా ఆ తర్వాత కింద ఉన్న మొత్తం పూజకు సంబంధించిన వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ తీసి నీట్గా పేపర్ వేసి నీట్గా సర్దింది పూజకు సంబంధించినవి. ఇంకా తర్వాత పైన కూడా మొత్తం సర్దేసి అన్నీ నీట్గా ఇక్కడ వస్తువులు అక్కడ పెట్టేసి ఇంకా తర్వాత పైన ఏమంటారు పూజ సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకునేసి ఇంకా తర్వాత పూలు ఇంకా పూజకు సంబంధించిన చెత్త ఉంటాయి కదా, పూలు ఎండిపోయిన పూలు వాడిపోయినవి అవన్నీ తీసి ఒక కవర్లో వేసి ఇంకా నీట్గా ఒక బౌల్లో వాటర్ వేసుకొని వచ్చి ఇంకా మొత్తం పూజ రూమ్ మొత్తం క్లీన్ చేస్తుంది. సరే అని చెప్పేసి ఇంకా నేను కూడా బయట వెళ్ళి గడపకు తులసమ్మకు మంచిగా నీట్గా పూజ చేసి వచ్చాను. ఇంకా మమ్మీ ఇంట్లో ఇప్పుడు చేస్తుంది, మొత్తం తుడిచింది నీట్గా. ఇంకా ఇప్పుడు గది ఏమంటారు పూజా గదికి మొత్తం బొట్లు పెట్టేసి పసుపు పెట్టి బొట్టెట్టి చేస్తుంది. ఇంకా ఆ తర్వాత పూజ సామాన్లు తోమాలి. ఇంకా అందుకోసం ఫస్ట్ ఇవి అన్నీ బొట్లు పెట్టేసి ఇంకా ఇప్పుడు పూజ సామాన్ల కాడికి వచ్చాము. ఇంకా మమ్మీ పూజ సామాన్లు నీట్గా క్లీన్ చేస్తుంది. పీతాంబరి అవన్నీ వేసి పీతాంబరి చింతపండు వేసి నీట్గా పూజ సామాన్లు మొత్తం క్లీన్ చేస్తుంది. ఇంకా క్లీన్ చేసినవి మొత్తం ఒక బౌల్లో వాటర్ వేసి ఇంకా ట్యాప్ కింద పెట్టింది. అలానే పెడితే కనుక అవి మొరకలు పడతాయి అనేసి ఇంకా ఒక బౌల్లో వాటర్ వేసి టబ్లో ఇంకా దాంట్లో తోమి అవతల పెడుతుంది. ఇంకా అవన్నీ మొత్తం ఒకేసారి తీసుకోవాలనేసి ఇంకా అలా మొత్తం అన్ని సామాన్లు తోమేసి మొత్తం అన్నీ టబ్లో పెట్టినాం కదా, వాటిని అన్నిటిని నీట్గా క్లీన్ చేసి మళ్ళీ సపరేట్గా ఒక బౌల్లో పెట్టేసి ఇంకా పూజా మందిర్లో క్లాత్ పెట్టి నీట్గా క్లాత్ వేసి అలా సెట్ చేసినాము. ఇంకా తర్వాత ఇందాక పూజ సామాన్లు తోమాం కదా, వాటిని అన్నిటిని మళ్ళీ నీట్గా ఒక వాటర్ నిండు కడవ నీళ్ళు ఉంచి వాటితోటి పూజ సామాన్లని మళ్ళీ నీట్గా క్లీన్ చేసి తడిగుడ్డ ఒట్టి గుడ్డ వేసి నీట్గా తుడిచి ఆ తర్వాత ఒక్కొక్కటి సపరేట్గా పెట్టుకుంటుంది. ఇంకా ఇది నేను షిరిడీలో తెచ్చిన సాయిబాబా. ఇంకా ఇది వచ్చేసి 9 years అవుతుంది అమ్మవారి ఫేస్ అనమాట. ఫస్ట్ మేము వరమహాలక్ష్మి వ్రతం చేసినప్పుడు తెచ్చిన అమ్మవారి ఫేస్ అది. ఆ తర్వాత మళ్ళీ మేము వెండి తెచ్చాము. ఇది వచ్చేసి ఫస్ట్ మేము కొనుక్కొని వచ్చినది. ఇంకా అలా మొత్తం పూజ సామాన్లన్నీ నీట్గా సర్దేస్తుంది పూజా గదిలో. అలా మొత్తం అన్ని దేవుళ్ళని మొత్తం నీట్గా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసి నీట్గా సెట్ చేస్తుంది. ఇంకా తర్వాత పటాలకి బొట్లు పెట్టాలన్నమాట. అది కూడా ఇంకా నెక్స్ట్ ఇవన్నీ సెట్ చేసినాక మమ్మీ ఇంకా వాటికి కూడా బొట్లు పెట్టాలి కడిగేసి. ఇంకా ఇప్పుడు మొత్తం కలశంకి నీట్గా బొట్లు పెట్టేసి ఇంకా ఒకటి వచ్చేసి దేవుని గూట్లో పెడతాము, ఇంకొకటి వచ్చేసి ఎంట్రన్స్లో సైడ్న పెడతామన్నమాట. ఇంకా 2 కలశంలకి నీట్గా బొట్టెట్టి గంధం పెట్టి బొట్టెట్టేస్తుంది. ఇంకా తర్వాత వీటిలో వాటర్ వేసి ఇంకా ఆకులు పెట్టాలి. అలా మొత్తం మమ్మీ బొట్లు పెట్టేస్తుంది. ఇంకా ఇప్పుడు పటాలు మొత్తం విగ్రహాలు ఉంటాయి కదా దేవునివి, ఇంకా దేవుని పటాలు మొత్తం ఫోటో ఫ్రేమ్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసి వాటర్ తోటి తర్వాత ఒక వెట్ క్లాత్ నార్మల్ క్లాత్ తోటి నీట్గా తుడిచి ఆ తర్వాత వాటికి బొట్లు పెడుతుంది గంధం కుంకుమ. అలా అన్నీ మొత్తం అన్ని పటాలకి నీట్గా పెట్టేసుకుంటుంది. ఇంకా ఇది లక్ష్మీదేవి విగ్రహం అంటే అదే పటము. ఇంకా దీనికి కూడా నీట్గా క్లీన్ చేసి ఇంకా నీట్గా ఇప్పుడు బొట్లు పెట్టేస్తుంది. ఇంకా ఇది అన్ని దేవుళ్ళు ఉన్న ఫ్రేమ్ అనమాట. ఒకే ఫ్రేమ్లో కొన్ని దేవుళ్ళు ఉంటారు. ఇది వచ్చేసి రీసెంట్గానే తీసుకున్నాము. వెంకటేశ్వర స్వామి, సీతారాములు, గణపతి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఇలా అందరూ ఒకే దాంట్లోనే ఉన్నారనమాట. బాగుందని చెప్పేసి మమ్మీని తీసుకోమంటే ఇది తీసుకున్నాం. రీసెంట్గానే తీసుకున్నాం ఇది. ఇంకా దీనికి కూడా నీట్గా వాష్ చేసి బొట్లు పెడుతుంది గంధం కుంకుమ పెట్టి.
ఇంకా అలా మొత్తం అన్నీ పటాలు నీట్గా బొట్లెట్టేసి ఇంకా పూజా గదిలో మొత్తం అన్నీ పెట్టేసుకున్నాము. ఇంకా తర్వాత మమ్మీ పొంగల్ చేద్దాము తొలి శ్రావణ శనివారం కదా అని చెప్పేసింటే ఇంకా సరే అని చెప్పేసి మమ్మీ కడిగిచ్చింది. నేను పొంగల్ చేస్తానని చెప్పినాను. ఇంకా అది పొయ్యి మీద పెట్టేసినాను. ఇంకా అంతలోపు ఆకులన్నీ నీట్గా కలశంలోకి పెట్టనీకి నీట్గా వాష్ చేసి ఇంకా కుంకుమ పసుపు పెట్టేసి ఇంకా నీట్గా కలశంకి రెడీ చేస్తుంది కలశం పెట్టనీకి. ఇంకా అలా తమలపాకులు పెట్టేసినాక ఇంకా ఇప్పుడు టెంకాయకి నీట్గా పసుపు పూస్తుంది. టెంకాయ నీట్గా వాష్ చేసి వాటర్ తోటి ఆ తర్వాత పసుపు పూసి తర్వాత కుంకుమ పెట్టింది. కుంకుమ పెట్టిన తర్వాత గంధం పెడుతుంది చుట్టూ. ఇంకా అలా కలశంని కూడా నీట్గా రెడీ చేసుకుంది. ఇంకా అంతలోపు పొంగల్ ఎంతవరకు వచ్చిందా అని చూద్దాం అనుకుంటే పొంగల్ ఉడుకుతుంది. ఇంకా నీట్గా బియ్యం ఇంకా కొంచెం ఉడకాలన్నమాట. ఇప్పుడే స్టార్ట్ అయింది అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాను. ఇంకా మమ్మీ కలశం పెడుతుంది. ఇంకా అది నీట్గా అమ్మవారు ఇది అమ్మవారిని పెట్టేసి ఇంకా కలశంని పెట్టేస్తుంది. ఇంకా నన్ను పట్టుకోమంటే పట్టుకున్నాను. ఇంకా మమ్మీ నీట్గా కడుతుంది అనమాట కలశంకి అమ్మవారిని. అలా నీట్గా కట్టేసి అమ్మవారిని పెడుతుంది. ఇంకా పూజకి ఫ్లవర్స్ అన్నీ ఇంకా తీసుకొని రోజ్ ఫ్లవర్స్ అండ్ జాజి పూలు ఇవి 2 తీసుకొని నీట్గా కట్ చేస్తుంది. ఇంకా దేవునికి అందరికీ పెట్టనీకి సరే అని చెప్పేసి ఇంకా కలశంలో కొన్ని ఫ్లవర్స్ పెట్టింది. ఇంకా మిగిలినవన్నీ పటాలకు పెట్టనీకి తీసింది. ఇంకా పటాలకి పెడుతుంది కట్ చేసింది. అన్ని పటాలకి పెడుతుంటే ఇంకా నేను పట్టుకున్నాను పట్టుకోమంటే. ఇంకా అలా అమ్మవారికి కూడా పెట్టింది. అది పువ్వు వచ్చేసి మా చెట్టు పూసినదే అమ్మవారికి. ఇదే అనమాట టోటల్ అవుట్పుట్. ఇంకా మా ఇంట్లో పూజ మా మమ్మీ ఇలా చేస్తుందన్నమాట. ఇంకా అమ్మవారిని అలా పెట్టేసి ఇంకా పూలు పెట్టేసి ఇంకా అన్నీ పెట్టేసినాము. ఇంకా దీపారాధన చేయాలి. అందుకోసం ఇంకా ఒత్తులు చేస్తుంది. ఇంకా సరే అని చెప్పి పొంగల్ ఎంతవరకు వచ్చింది అనుకుంటే ఇంకా ఉడుకుతుంది. ఇంకా కొంచెం ఉడకాలి అందుకనేసి ఇంకా కలిపి ఇంకా అక్కడే పెట్టేశాను. ఇంకా కొంచెం ఉడకని ఇద్దామనేసి. ఇంకా అమ్మ ఏమో అమ్మవారికి దూదిమాల వేయాలనేసి ఇంకా దూదిమాల కూడా వేసేస్తుంది. ఇంకా తాంబూలం మొత్తం అన్నీ పెట్టేసింది. ఇంకా ఇలాచి తీసుకున్నాను. ఇంకా పొంగల్లోకి వేయేద్దామనేసి ఇంకా నీట్గా తీసి ఇలాచి కూడా వేసాను. బాగా ఉడికితే ఇలాచి ఫ్లేవర్ వస్తుంది కదా అందుకోసం ఇంకా ఇలాచి కూడా వేసి ఉడికిస్తున్నాను పొంగల్ని. ఇంకా అలా కొద్దిసేపు ఉడకనిస్తే ఒక 5 మినిట్స్లో రెడీ అవుతుంది. ఇంకా మమ్మీ మొత్తం అన్నీ పెట్టేసింది. అన్ని పటాలకి అన్ని విగ్రహాలకి పూలు పెట్టేసి నీట్గా సెట్ చేసి పెట్టింది. ఇంకా పొంగల్ అయిపోయినాక ఇంకా దీపాలు కూడా ఏమంటారు వత్తి పెట్టి ఇంకా ఆయిల్ వేసి అన్నీ సెట్ చేసింది. ఇంకా పొంగల్ కోసం వచ్చేసి బెల్లం దంచుతున్నాను. ఇంకా దంచి అది వేసేస్తేనాక ఇంకా పొంగల్ రెడీ అవుతుంది. ఇంకా అలా నీట్గా మొత్తం స్మాష్ చేసినాను బెల్లంని. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకా పొంగల్కి వేయాలి కదా ఇంకా దాంట్లోకి ఒక ప్లేట్లోకి తీసుకొని ఎంత కావాలో అంత వేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా మమ్మీ ఏమో తాంబూలం కూడా పెట్టేసింది. డాడీ నిన్ననే బనానా తెచ్చాడనమాట. ఇంకా అవి కూడా నీట్గా వాష్ చేసి ఇంకా బనానాను కూడా పెట్టేసింది నీట్గా. ఇంకా మొత్తం ఇలా డెకరేషన్ చేసింది అనమాట. మా పూజా రూమ్ ఇలా ఉందన్నమాట. ఇంకా శివుడు అన్నపూర్ణాదేవి ఇంకా అందరినీ నీట్గా పెట్టేసింది. ఇంకా దీపం పెట్టి దీపారాధన చేస్తుంది. ఇంకా అగరబత్తీలు వెలిగించి ఇంకా ఇలా జరుగుతుంది అనమాట మా పూజ.
నీట్గా పొంగల్ కూడా అయ్యేసింది. ఇంకా మొత్తం బెల్లం మొత్తం కరిగి ఇంకా నీట్గా ఉడుకుతుందనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అలా ఉడకనిస్తున్నాను. ఇంకా పొంగల్ రెడీ అయ్యేసింది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసినాను. ఇంకా పొంగల్ దేవునికి పెట్టాలి కదా ప్రసాదం. ఇంకా నీట్గా కలిపేసి ఇంకా పెట్టేసినాను. ఇంకా మమ్మీ ఒక బౌల్లో తీసుకొని దేవునికి పెట్టడానికి చూస్తుంది, రెడీ చేస్తుంది. ఇంకా అంతలోపు సాంబ్రాణి కూడా వేసినాము, అదే ధూపం వేసాము. ఇంకా మమ్మీ రెడీ చేస్తుందన్నమాట, పిండి దీపం పెడదామనేసి. ఇంకా మొత్తం కలిపి పిండి దీపం చేసింది. ఇంకా బొట్లు పెడుతుంది. శ్రావణ శనివారం కదా, అందుకోసం అనేసి అసలు అనుకోలేదు చేస్తామని, కానీ మమ్మీ చేసింది. అప్పటికప్పుడు అనుకొని చేసినాము పిండి దీపాలు. ఇంకా వాటికి కూడా నీట్గా బొట్టెట్టి ఇంకా ఆయిల్ వేసి ఒత్తులు పెట్టి నీట్గా చేస్తుందన్నమాట పిండి దీపాలను కూడా. ఇంకా అలా పిండి దీపాలకి కూడా మొత్తం దీపారాధన చేసింది. ఇంకా మొత్తం పూలు పెట్టేసి ఇంకా రెడీ చేసేసింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి ప్రసాదం ఒక్కటి తెచ్చి ఇంకా పెట్టాలి. ఇంకా ప్రసాదం కూడా పెట్టేసి ఇంకా నీట్గా పొంగల్ పెట్టి మమ్మీ టెంకాయ కొడుతుంది. ఒక్కసారికే పగిలిపోయింది టెంకాయ. ఇంకా అలా టెంకాయ కొట్టేసి ఇంకా టెంకాయ కూడా పెట్టేస్తుంది. ఇంకా ముక్కుంటున్నాం మమ్మీ నేను. ఇంకా మమ్మీ ముక్కొని హారతి ఇవ్వాలి కదా దేవునికి. ఇంకా హారతి కూడా ఇస్తే ఇంకా తర్వాత ముక్కోవడమే. ఇంకా అలా మమ్మీ హారతి ఇచ్చింది. ఇంకా తర్వాత నేను కూడా వెళ్ళి ముక్కుంటున్నాను దేవునికి. అలా నేను ముక్కొనేసి ఇంకా నీళ్లు పోసి దేవుణ్ణి ముక్కొని ఇలా జరిగిందనమాట మా పూజ. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పొంగల్ చేసినాను కదా ప్రసాదం, అది తెచ్చుకొని ఇంకా కూర్చొని తింటున్నాను. అదే మీకు చూపిస్తున్నాను అక్కడ పొంగల్ తింటున్నా అనేసి. ఇంతే గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ నీరజ. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. మా ఇంట్లో ఎలా జరుపుకుంటున్నాం, నా డైలీ రొటీన్ కానీ నేను ఎక్కడికైనా వెళ్ళినది కానీ తీస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.